నమస్తే అందరికీ. ఎలా ఉన్నారండి? నేను డాక్టర్ ఫిలోమినా, హ్యూమన్ రైట్స్ లీడర్. ఈరోజు మనము భారత రాజ్యాంగంలోని ప్రాథమికమైనటువంటి హక్కులలో ఒకటైనటువంటి సమానత్వపు హక్కు గురించి మనము మాట్లాడుకుందాము. ఈ యొక్క హక్కు వచ్చేసి సమానత్వపు హక్కు ఏంటంటే ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే అందరూ కూడా సమానంగా అంటే ఆడ, మగ, లింగభేదం లేకుండా అలాగే కుల, మత, పేద, ధనికుడు అనేటువంటి భేదం లేకుండా అందరూ కూడా సమానమైనటువంటి రక్షణ అందరికీ కల్పించాలి. అలాగే సమానంగా అందరికీ కూడా న్యాయము తీర్చబడాలి అనేటువంటిది ఈ యొక్క సమానత్వపు హక్కు యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయింటున్నదనమాట. అలాగే ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 15 కూడా ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరు కూడా ఈక్వలే. ఇక భారతదేశంలో ఉన్నటువంటి ఆడ, మగ కానీ లేకపోతే ధనికుడు కానీ, పేదవాళ్ళు కానీ, ఇంకా ఏ కులానికి చెందినటువంటి వాళ్ళైనా కూడా అందరిని కూడా ఈక్వల్‌గా చూడాలి. అందరికీ కరెక్ట్ అయినటువంటి యొక్క సంరక్షణ కల్పించాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా కరెక్ట్ అయినటువంటి న్యాయం తీర్చబడాలి అనేటువంటి ఈ యొక్క ఆర్టికల్ 14, 15 యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయింటున్నదనమాట. సమానత్వం అంటే ఏంటంటే మనము కుటుంబ వ్యవస్థలో కానీ, లేకపోతే మనం పనిచేసేటువంటి ఆఫీస్‌లలో కానీ, సమాజంలో కానీ ఎక్కడైనా కూడా ఒక లింగ భేదం అనేటువంటిది లేకుండా, అలాగే కులం అనేటువంటి ఒక విభేదాలు లేకుండా, పేదవాడు ధనికుడు అనేటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవస్థలో ఆహ్, అమ్మాయి, అబ్బాయి ఉంటే ఇద్దరికీ ఈక్వల్‌గా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అలాగే ఆస్తిలో ఇద్దరికీ ఈక్వల్‌గా వాటా ఇవ్వాలి. అలాగే ఇంకా వాళ్ళు పనిచేసేటువంటి స్థలాలలో కానీ, పనిచేసేటువంటి ప్లేస్‌లలో స్త్రీకి, పురుషుడు పనిచేస్తున్నప్పుడు లేడీస్‌కు తక్కువ సాలరీ ఇవ్వటము, జెంట్స్‌కి ఎక్కువ సాలరీ ఇవ్వటము ఇలా చేయకూడదనమాట. ఇద్దరికీ ఈక్వల్‌గా సాలరీస్ అనేటువంటివి ప్రొవైడ్ చేయాలి. అలాగే సమాజంలో ఒక స్థానాలు ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి పదవులు విషయంలోకి వచ్చినప్పుడు కూడా ఈక్వల్‌గా లేడీస్‌కు, జెంట్స్‌కు ఇద్దరికీ ఈక్వల్ అయినటువంటి పదవులు కల్పించబడాలి అనేటువంటిది ఈ యొక్క సమానత్వపు హక్కు యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయింటున్నదనమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ప్రతి ఒక్కరు కూడా న్యాయస్థానం ముందు సమానమైనటువంటి వ్యక్తులే. ఏదైనా అరాచకాలు, ఏదైనా ఒక ఆహ్, ఒక సమాజానికి విరోధమైనటువంటి కార్యాలు చేసినప్పుడు వాళ్ళకు సమానమైనటువంటి ఆ యొక్క న్యాయం తీర్చబడుతుందనమాట. ఆ శిక్షలు కానీ, ఏదైనా కానీ సమానంగానే వాళ్ళకు తీర్చబడుతుంది. ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తి అని లేదు. ఒక పేదవాళ్ళు అనేటువంటి ఆ యొక్క అభిప్రాయ భేదాలు ఏం లేదనమాట. ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి న్యాయము తీర్చబడాలి అనే యొక్క ఉద్దేశ్యంతో ఈ యొక్క ఆర్టికల్ రాయబడింది. అలాగే మనమందరం కూడా ఈ యొక్క వ్యవస్థలో సమానత్వాన్ని మనము పెంపొందించాలి. యొక్క వ్యవస్థను మనం మార్చాలి. ఇక వ్యవస్థలో మనం కరెక్ట్‌గా జీవించాలంటే మొదటగా నా యొక్క అభిప్రాయం ఏంటంటే కుటుంబాల నుంచి ఈ యొక్క సమానత్వము అనేటువంటి ఆ యొక్క హక్కును మనము పాటించాలనమాట. పిల్లల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, భార్యాభర్తల దగ్గర నుంచి, అన్నదమ్ముల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈక్వాలిటీని వాళ్ళు పాటించినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు పనిచేసేటువంటి ఆ యొక్క స్థలాలలో కూడా వాళ్ళు ఆఫీస్‌లలో కానీ, ఎక్కడైతే జాబ్ చేస్తారో వాళ్ళు చేసేటువంటి బిజినెస్‌లలో కావచ్చు, ప్రతి చోట కూడా వాళ్ళకి ఆ యొక్క ఈక్వాలిటీ వస్తుంది. అలాగే సమాజంలో కూడా మనం ఒక ఉన్నతమైనటువంటి యొక్క వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా తయారవుతాము. అలాగే మన సమాజాన్ని మనము మెరుగుపరిచేటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంను మనము కలిగి ఉంటాము. కాబట్టి ఈ యొక్క సమానత్వము అనేటువంటి యొక్క హక్కును ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. అలాగే పాటిస్తున్నారు చాలామంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మనము ఎన్నో రకాలైనటువంటి మార్పులొచ్చాయన్నమాట. ఎన్నో రకాలైనటువంటి మనము మార్పులను సమాజంలో చూస్తున్నాము. ఇంకా మార్పు రావాలంటే మన వంతుగా మనం ఏం చేయగలమో వాటన్నిటిని మనం చేద్దాము, ముందుకు వెళ్దాము. ఈ యొక్క సమానత్వపు హక్కుల గురించి కొద్దిగా బ్రీఫ్‌గా నేను ఇంకా రాబోయేటువంటి వీడియోలలో కూడా నేను షేర్ చేయాలనుకున్నాను. అలాగే ఇంకొక వీడియోలో మనము ఇంకా వేరే విషయాలన్నిటి కూడా మాట్లాడుకుందాము. వేరే హక్కుల గురించి కూడా మనం చర్చించుకుందాము. ఒక్కొక్క హక్కు గురించి మనం తెలుసుకుందాము. ముందుకు వెళ్దాము. థాంక్ యూ సో మచ్ అండి.